2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు 95,565 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు 84,500 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై 10,397 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు 1,01,950 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు 85,740 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి బసవ వైకుంఠ భాస్కరరావుకు 5,464 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావుపై 16,210 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.